హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకేమి తినాలనిపించినప్పుడు ఈ ఒక్క రెసిపీ ట్రై చేయండి. సూపర్గా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయకుండా తింటారు, అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ. అదేం రెసిపీయో చూసేద్దామా? అదేనండి, మన ఆలూ ఫ్రైడ్ రైస్. ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రిపరేషన్: ఆలూస్ని పీల్ తీసేసుకొని, ఆలూ, ఆనియన్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకొని, చేసిన ఆలూ పీసెస్ని వాటర్లో వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ పచ్చెనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం ద్వారగా వేగాక 3 to 2 గార్లిక్ పీసెస్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసండి. అలానే గుప్పుడు కరివేపాకును కూడా వేసేసి ద్వారగా వేయించుకోవాలి. అన్నీ హాఫ్ టీ స్పూన్ అని చెప్తావు కానీ నువ్వైతే హ్యాండ్తో వేసేస్తావు. నాకైతే హ్యాండ్తో వేయడం అలవాటు, సో అందుకనే హ్యాండ్తో వేసేసాను. మీరైతే టీ స్పూన్స్ కింద వేసుకుంటే మీకు క్వాంటిటీ కరెక్ట్గా అర్థమవుతుంది. వాళ్ళు సాల్ట్, టర్మరిక్ పౌడర్ కూడా వేసేసి అలా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కారం, ధనియా పౌడర్ను కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇంకేముంది, వేడి వేడి అన్నం తీసేసుకొని కలిపేసుకోవడమే. గరం మసాలా వేసేసి కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే రెడీ.